ఎంత పని చేసావు రోజే. నాకు తెలుసు ఆ లక్ష్మి ఇలాగే చేస్తుందని నాకు తెలుసు. కానీ నువ్వే నా మాట వినకుండా వెళ్ళావు. ఇప్పుడు తన చేతికి మన తలని అందించాల్సిన పరిస్థితి కలిపి అన్నా. మేడం కార్ వస్తుంది, రెడీగా ఉండండి. చూడండి. అరే, రోడ్డు గడ్డంగా రాళ్ళు పెట్టారెవరయ్యా? పదండి తీసేద్దాం. విక్రమ్, వదిలితే కాల్చి పారేస్తాం. మేడం చెగండి. మేడం ఎవరండి? ఓయ్ కాలొద్దు. ఈ ఎక్స్ప్రెషన్ సూపర్. చేయండి చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. నేను ఇలా పని చేయడం, మీరు ఎంజాయ్ చేయడం ఈ ఒక్క రోజే. ఆ ఒక్క రోజు దాటితే ఫీలింగ్స్ సేమ్ ఉంటాయి, పర్సన్సే మారిపోయి ఉంటారు. నా ఫీలింగ్స్ మీకు, మీ ఫీలింగ్స్ నాకు షిఫ్ట్ అవుతాయి. అప్పుడు చూస్తాను మీ ఏడుపు ఫేసులు. నేను తీస్తాను మీ ఫోటోలు, ఫేస్బుక్ లో ఆ ఫోటోలు పోస్ట్ కూడా చేస్తాను. లక్ష్మి, నేను చిన్నతనం నుంచి నా మనవరాల ఫొటోస్ తీయలేదే అని చాలా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు నాకు ఆ ఫెసిలిటీని ఈ మనవరాలు కాని మనవరాలు కల్పించింది. థ్యాంక్స్ అమ్మా నందిని. పిల్లలు తల్లిదండ్రుల కోరికలు తీర్చాలని పెద్దలు చెప్తారు, కానీ నువ్వు తాతయ్య కోరికలు కూడా తీరుస్తున్నావు. చాలా గ్రేట్ అమ్మా. ఆహా, ఈ ఎక్స్ప్రెషన్ సూపర్. స్టడీ ప్లీజ్. అమ్మమ్మ పాపం, మనవరాలంటే ఎంత ప్రేమో. వచ్చే 4 రోజులకి పాపం ఎంత మిస్ అయిపోతుందో. కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంది. నందిని, ఇదిగో మీ అమ్మమ్మ కాల్ చేస్తోంది. అమ్మా రోజే, రోజే గాని ఎన్ని రోజులైందమ్మా నీ గొంతు విని? ఏమైపోయావు?
ఒక్క ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. ఏమైపోయావు రోజీ? ఏ ఈ అమ్మమ్మతో మాట్లాడాలనిపించలేదా నీకు? లేకపోతే అసలు ఈ అమ్మమ్మనే మర్చిపోయావా? లేదు గ్రాని, కొంచెం బిజీగా ఉండి నీకు కాల్ చేయలేకపోయాను. నాకు తెలుసమ్మా నీ బిజీ ఏంటో. తెలుసా? ఏం తెలుసు? తెలుసు తెలుసు అంటే ఇప్పుడు తన గురించి నాకు తెలిసిపోయిందని తెలిస్తే తను ఫీల్ అయిపోతుంది. వద్దు, చెప్పకూడదు. తను అసలే అక్కడ ఒంటరి పోరాటం చేస్తోంది. తనని బేలగా మార్చకూడదు. ఎస్, తెలుసు అంటే ఏముంది? నీ షాపింగ్లు, నీ సినిమాలు అన్నీ నాకు తెలిసినవి కదా. ఓ అవునా? అవును గ్రాని, ఇక్కడ నేను ఉండేది 4 రోజులే కదా. ఎంతైనా ఫ్రెండ్, అందుకే తనతో కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాను. అంటే అక్కడికి వెళ్ళాక నీకు ఈ అమ్మమ్మ చెప్పింది కరెక్ట్ అనిపించలేదా? అనిపించింది గ్రాని, కళ్ళకు కనిపించింది. కానీ ఏం చేయను, ఏమీ చేయలేక తప్పక ఇక్కడ ఉంటున్నాను. లేదు గ్రాని, నాకెప్పుడు ఆ సిచ్యువేషన్ రాలేదు. నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. అయ్యో రోజీ, అంత కష్టపడుతూ కూడా ఎంత క్యాజువల్ గా మాట్లాడుతున్నావు రోజీ. ఇలా మాట్లాడాలన్న నీకు ఎంత కష్టంగా ఉందో నేను అర్థం చేసుకోగలనమ్మా. హలో, ఏంటి కోసేస్తున్నావా? ఇక్కడ కూడా అబద్ధాలేనా? అక్కర్లేదు, నువ్వు మరీ అంత నటించక్కర్లేదు. పాపం, నువ్వు బాధపడుతున్నావు అనుకుని మీ అమ్మమ్మ కూడా ఏమీ తెలియనట్టు నటించేస్తోంది. కానీ ఇక్కడ నీ పొజిషన్ ఏంటో ఎప్పటికప్పుడు మీ అమ్మమ్మ వాట్సాప్ లో అప్డేట్ అయిపోతోంది. అంటే గ్రానికి నా గురించి అంత తెలుసమ్మా. గ్రాని? అవును రోజీ, ఇప్పటికైనా నువ్వు చేసిన పని ఎంత తప్పో నీకు తెలిసొచ్చిందా? ఏం పర్వాలేదు గ్రాని, నువ్వు అనవసరంగా బాధపడొద్దు. అంత మన మంచికే. నువ్వు మంచిదానివి కాబట్టే అంతా మంచి జరుగుతుంది అనుకుంటున్నావు, కానీ అంతా చెడే జరుగుతోంది. ఏమైంది గ్రాని? ఆ దమయంతి తప్పించుకుందంట. దమయంతి తప్పించుకుందా? అవును, ఇప్పుడు తప్పించుకుంది అంటే నీ గురించి అయి ఉంటుంది. నా గురించా? నా గురించి ఎందుకు? తను నీ దగ్గర చాలా రోజులు వర్క్ చేసింది కదా, నువ్వేమో తనకి బెయిల్ కూడా ఇప్పించలేదు కదా. అందుకే నీ మీద కోపం పెంచుకుందేమోనని నా అనుమానం. చచ్చా, అలాంటిదే ఉండదులే గ్రాని. అలా అనొద్దు రోజీ, అసలు నీ టైం బాగోలేదు. లేదంటే రాజభోగాలు అనుభవించే చోటు నుంచి నీకు నువ్వుగా అలా నరకంలోకి వెళ్తావా? అందుకే ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓకే గ్రాని, నేను జాగ్రత్తగానే ఉంటాను. బాయ్. అయిందా? ఇక పంచూడు. లక్ష్మి, ఒక్కరోజు, ఆ తర్వాత చూస్తాను నీ సంగతి. దమయంతి కస్టడీ నుంచి ఎందుకు తప్పించుకుంది? విక్రమ్, ఫోన్ ఇటు.
దమయంతి తప్పించుకుందంట. ఇప్పుడు తప్పించుకుంది అంటే నీ గురించి అయి ఉంటుంది. ఏంటి విక్రమ్, మేడం మీద భక్తి ఇంకా పోలేదా? నందిని మేడం అని పెట్టుకున్నావు? లేదు మేడం, అది పాత పేరు, కొత్తగా మళ్ళీ ఫీడ్ చేయలేదు. మార్చేయి. అది ఇప్పుడు మనకి మేడం కాదు, మనీ మిషన్ అంటే ATM. దమయంతి ఎందుకు తప్పించుకుంది? నా మీద పగ తీర్చుకోవడానికేనా? ఒకవేళ దమయంతి తప్పించుకుంటే ఈ పాటికి నాకు ఫోన్ రావాలి కదా. ఖచ్చితంగా అది నాకు ఫోన్ చేస్తుంది. చెయ్యలేదంటే చెప్పు విక్రమ్. విక్రమ్ కాదు, దమయంతి. చెప్పు దమయంతి. దమయంత. హలో ATM. ఏటీఎమ్మా? ఎస్, ఇప్పుడు నువ్వు నా ATM పే. అప్పుడు నేను నీకు ATMని అంటే ఎనీ టైం మర్డర్ చేయడానికి కూడా రెడీగా ఉండేదాన్ని. నన్ను ఉపయోగించుకొని చాలా పనులు చేయించుకున్నాను. అందుకే వాటికి కాంపన్సేటివ్ గా ఇప్పుడు నిన్ను నేను ATM గా మార్చుకుంటున్నాను. అంటే ఎనీ టైం మనీ. నాకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా అప్పుడు నువ్వు ఇవ్వాలన్నమాట. నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? తప్పు. ATM అలా మాట్లాడకూడదు. అయినా ATMలు కాసేపు మొరాయించటం కామనే. ATM అంటే ఇంకో అర్థం కూడా ఉంది. ఎనీ టైం మౌనం. నువ్వు మౌనంగా నేను అడిగిన డబ్బు ఇవ్వడమే. ఎందుకంటే నువ్వు చేయమన్న ప్రతి ఎదవ పని నేను చేశాను కాబట్టి. చేసావు, కానీ నువ్వు చేసిన దానికి సాక్ష్యాలున్నాయి, కానీ నేను చెయ్యమన్న దానికి సాక్ష్యాలు లేవు. లేవనుకుంటే ఎలా? అంటే ఒక్కసారి నీ ఫేస్బుక్ లో ఓ మెసేజ్ పోస్ట్ అయింది చూడు. చూసిన వెంటనే డిలీట్ చేసేయి, లేదంటే చాలా మంది చూస్తారు. నీకే డేంజర్. చూసావు కదా? ఎంత కావాలి? ఎస్, ఇప్పుడు వర్కింగ్ కండిషన్ లోకి వచ్చావు. రే, మన పర్సనల్ ATM పనిచేస్తుందిరా. ₹1,00,00,000 కావాలి. తీసుకుని అక్కడికొచ్చేయ్. అర్థమైంది, వచ్చేస్తాను. ముందు దానికి డబ్బులు ఏర్పాటు చేయాలి. దమయంతి కాల్ చేస్తే నందిని ఎందుకింత కంగారు పడింది? ఫోన్లో ఏదో చూసి
అంత టెన్షన్ పడిందంటే అదేదో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటుంది. అది చూడగానే దమయంతికి డబ్బులివ్వడానికి రెడీ అయిందంటే చాలా సీక్రెట్ మ్యాటర్ అయి ఉంటుంది. హలో ఏటీఎం, ఇక్కడ వెల్కమ్ ఏటీఎం, వెల్కమ్. విక్రమ్, ఇప్పుడు నందిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నడిచొచ్చే నడుమంత్రపు సిరిలా లేదు? దమయంతి, నిన్ను చేరదీస్తే నాకే ద్రోహం చేస్తావా? నువ్వు నాకు ద్రోహం చేయలేదా? నువ్వు చేయలేదా? నిన్ను నమ్మిన నీ స్నేహితురాల్ని నిలువునా ముంచేసి ఏకంగా తనని తన కుటుంబానికి దూరం చేసేశావు. ఇంతకన్నా ద్రోహం నేనేమీ చేయలేదే. నిన్ను నమ్మి నీ వెనకే నడిచినందుకు, నీ నేరాన్ని నా నెత్తి మీద వేసుకున్నందుకు కృతజ్ఞత లేకుండా నన్ను ఇరికించేశావు. ఇంతకంటే మోసం కాదే నేను చేసింది. నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు. నువ్వు అడిగింది ఇచ్చి నాకు కావాల్సింది తీసుకెళ్లాలని వచ్చాను. ఇదిగో క్యాష్, ఎక్కడ నా ప్రూఫ్స్? నిన్నిక్కడికి రమ్మంది నీకు కావలసినవి ఇచ్చి పంపించడానికి కాదు, నాకు కావలసింది తీసుకోవటానికి. నీకు కావాల్సిన మనీ నీకు ఇచ్చాను కదా. నాకు కావలసింది మనీ ఒకటేనని ఎలా అనుకున్నావు? మరి ఇంకేం కావాలి? నీ ప్రాణం కావాలి. ఎస్, నీ ప్రాణం కావాలి నందిని. విక్రమ్, నీకోసం ఎంత కష్టపడ్డాను, ఎన్ని పనులు చేశాను, అయినా నువ్వు నన్ను ఇరికించేశావు. నాకు నరకం చూపించావు. అందుకని నన్ను చంపేస్తావా? లేదంటే నువ్వు నన్ను బతకనిస్తావా? చంపేసి తప్పించుకోగలవా? శిక్ష పడిన కేసులోనే కస్టడీ నుంచే తప్పించుకున్నాను. సాక్ష్యం కూడా దొరకని కేసు నుంచి తప్పించుకోలేనా? అంటే నా బాడీని కూడా మాయం చేస్తావా? చాలా ఈజీగా. దమయంతి, ఒక్కసారి ఆలోచించు. ఏటీఎం అన్నావు, డబ్బులు కావాలన్నావు. అడగ్గానే అడిగినంత తెచ్చిచ్చాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా తెచ్చిస్తాను. నన్ను చంపేసుకుంటే నీకు డబ్బులు ఎవరిస్తారు? నీ ఇంట్లో వాళ్ళిస్తారు. నీ అమ్మమ్మ ఇస్తుంది. దమయంతి, నేను పోయిన మరుక్షణం మా వాళ్ళు నీ మొహం కూడా చూడరు. అప్పుడు నీ వాళ్ళు నీ మొహం కూడా చూడలేరు. నందిని, ఏటీఎంలో కొంత అమౌంటే ఉంటుంది, కానీ బ్యాంకులో స్ట్రాంగ్ రూమ్ నిండా ఉంటుంది. నువ్వు ఏటీఎం వే, కానీ నీ డెడ్ బాడీ డబ్బున్న బ్యాంకు. దాన్ని అడ్డం పెట్టుకుని నాకు కావలసినంత సంపాదించుకోగలను. అందుకే ప్రస్తుతం నీ అడ్డు తొలగించుకుంటున్నాను. బాయ్ నందిని, బాయ్ ఫర్ ఎవర్. విక్రమ్,
అసలు నందినిలో ఈ మార్పు కారణం ఏంటి? ఎందుకు ఇలా మారిపోయిందో నీకు తెలుసా? ఈ విషయం గురించి చాలాసార్లు ఆలోచించాను, కానీ నాకు అస్సలు అంతుపట్టలేదు. నాకు తెలిసి నందిని ఇలా మారిపోవడం వెనుక ఎవరో ఉండే ఉంటారు.